బీసీ కులగణన అనే డేరింగ్ స్టెప్ తీసుకున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి రేవంత్ తర్వాత మళ్ళీ లెక్కలు అన్నటువంటి స్థాయి దాకా రావడానికి కారణమైంది బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళ విమర్శలు. అదే సమయంలో సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ విమర్శలు, ఆ ఎమ్మెల్సీ అయినటువంటి నవీన్ విమర్శలు లాంటి వాటితో జరిగినటువంటిది. ఇప్పుడు ఇంకా 3.5% మంది అందులో కౌంట్ వేయలేదు కాబట్టి వాళ్ళందరితో సర్వే, అంతేనా మిగతా అందరితో కూడా సర్వే చేస్తారు. వేగంగా అయిపోయింది అనుకున్నటువంటిది మళ్ళీ ఇప్పుడు ఈ సర్వే చేసి, ఈ సర్వే పూర్తయిన తర్వాత మళ్ళీ సంఖ్య పెరిగింది అంటే అప్పుడు రేవంత్ మొదట చేయించింది తప్పని మిగతా వాళ్ళు చెప్పింది ఒప్పవుతుంది. అదే కరెక్ట్ అంటే కనుక అప్పుడు సర్వే అన్నటువంటిది ఎందుకు పెట్టినట్టు అవుతుంది. ఓవరాల్గా అయితే ఎలాగూ విపక్షాలకి కాస్త ఏదో ఒకటి అనటానికి కావాలి, అధికార పక్షానికి ఒక స్పేస్ కావాలి. అదే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశం.